ఎప్పుడూ పరమాన్నమే కాకుండా అప్పుడప్పుడు ఇలా అటుకుల ప్రసాదం చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ముఖ్యంగా ఈ కృష్ణాష్టమికి చిన్ని కృష్ణుడి కోసం ఈ అటుకుల ప్రసాదం నైవేద్యంగా పెట్టి చూడండి. చిన్ని కృష్ణుడైతే చాలా సంతోషిస్తాడు. ఇంకా పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఇష్టంగా తింటారు. అంత బావుంటుంది టేస్ట్ అయితే. ఇంకా ప్రాసెస్‌లోకి వెళ్తే దీనికోసం ముందుగా ఒక గిన్నెలోకి 2 కప్పుల అటుకులైతే తీసుకోవాలి. ఇక్కడ మందంగా ఉన్న అటుకులను మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే మనకి షాప్‌లో ఇలా పల్చగా ఉండే అటుకులు దొరుకుతాయి కదా! అవి ఇలా కడగగానే అలా ముద్దయిపోతాయి. అవైతే పనికిరావన్నమాట. ఇలా మందంగా ఉన్న అటుకులను తీసుకొని 2, 3 సార్లు శుభ్రంగా తొందరగా కడిగేయాలన్నమాట. లేట్ చేయకూడదు. ఫాస్ట్‌గా కడిగేసి 2 టైమ్స్ అయినా కడగాలి. ఫాస్ట్‌గా కడిగేసి పక్కకు పెట్టామనుకోండి పొడి పొడిగా ఉంటుంది. చుక్క నీరు కూడా ఉండకూడదన్నమాట ఇందులో. అప్పుడు పొడి పొడిగా చక్కగా ఉంటుంది ప్రసాదానికి. ఇంకా దీనిలోకి తురిమిన బెల్లాన్నయితే తీసుకోవాలి. ఇక్కడ 2 కప్పుల అటుకులు తీసుకున్నాం కదా! దీనికి 1 కప్పు బెల్లాన్నయితే తీసుకోవాలి. ఇంకా నీళ్ళొచ్చేసి 1/2 కప్పు వాటర్ తీసుకుంటే సరిపోతుంది. కొంచెం మెత్తగా కావాలనుకుంటే 1 కప్పు దాకా వాటర్ అయితే తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ బెల్లం మిశ్రమాన్నయితే వేడి చేయాలన్నమాట. ఈ బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదు. జస్ట్ కరిగితే సరిపోతుంది. ఇంకో పక్కన స్టవ్ ఆన్ చేసి మూకుట్లో కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు, పలుకులు ఇంకా కిస్మిస్లు అయితే వేసుకోవాలి. ఉంటే బాదం కూడా వేసుకోండి. ఇవేం లేకపోతే పల్లీలు కూడా దోరగా వేయించి ఇలా కచ్చా పచ్చగా దంచుకొని అందులో అయితే వేసుకోండి. పలుకులుగా తాకుతుంటే టేస్ట్ అనేది చాలా బావుంటుందన్నమాట. ఇంకా ఇటు పక్కన కనుక చూస్తే బెల్లం అయితే కరిగిపోయింది పూర్తిగా. మీరు నలగలు కనుక ఉంటే వడగట్టుకోండి. ఈ బెల్లంలో అయితే ఏవీ లేవన్నమాట. అందుకే నేను డైరెక్ట్ అయితే వేసేసాను. ఇలా బెల్లం నీళ్ళు పూర్తిగా కరిగాక అందులోకి అటుకుల మిశ్రమాన్ని అయితే వేసుకోవాలి. తర్వాత జీడిపప్పు, కిస్మిస్లను కూడా వేసేసుకోవాలి. ఇంకా ఇందులోకి పచ్చి కొబ్బరి తురుము వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కావాలనుకుంటే మూకుట్లో కొంచెం నెయ్యి వేసుకొని ఈ కొబ్బరి తురుమును 2, 3 నిమిషాలు అలా దోరగా వేయించి వేసుకోవచ్చు. లేదంటే ఇలా నార్మల్‌గా పచ్చిగా వేసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఇంకా బెల్లం కరిగినప్పుడే అందులో ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. అందుకే లాస్ట్‌లో వేసి చూపిస్తున్నాను మీకోసం అయితే. ఇలా గనక అటుకుల ప్రసాదం చేసి పెట్టాలి గానీ పరమాన్నానికి ఏ మాత్రం తీసిపోదు. అంత టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.